నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి. యాక్చువల్గా థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ తర్వాత ఇదే నేను చేస్తున్న ఫస్ట్ బ్లాగ్. థ్యాంక్స్ గివింగ్ టైంలో ఒక 4 days అలా ఏమో ట్రిప్కి వెళ్ళాము. వచ్చిన తర్వాత కంప్లీట్ రెస్ట్ మూడ్ ఏం చేయలేదు. సో ఇంకా ఈరోజు అట్లీస్ట్ స్టార్ట్ చేద్దామని చూస్తే మార్నింగ్ లేచినప్పటి నుంచి బయట అంతా క్లౌడీగా ఉంది, వర్షం పడుతుంది. అందుకే ఇంట్లో వెంటిలేషన్ కూడా ఎక్కువ లేదు, మబ్బుగా ఉంది ఇల్లంతా కూడా. వర్షం పడుతుంది కదా, కొంచెం కాఫీ తాగితే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడే పాలు పెట్టేశాను. బ్లాక్ ఫ్రైడేకి పెద్దగా ఏం షాప్ చేయలేదు. జస్ట్ బ్లాక్ ఫ్రైడే రోజు కాస్కో వెళ్ళి కొన్ని త్రోస్ కావాల్సి ఉంటే అవి తీసుకొచ్చాము. అంటే ఎవరైనా వచ్చినప్పుడు కప్పుకోవడానికి అవి ఇబ్బందిగా ఉంది, అండ్ దట్టు వింటర్ కదా మనకి యూజ్ అవుతుందని చెప్పి ఒక త్రోస్ ఏమో తీసుకొచ్చాను అంతే బ్లాక్ ఫ్రైడే రోజు. అండ్ దానికి ముందు రోజు ఏవో చిన్న చిన్న అవి అంటే ఈ వీక్లో అట్లా కొన్నవి ఉన్నాయి, అవి నేను తర్వాత చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడైతే కొంచెంసేపు పిల్లలకి లంచ్ బాక్స్ కూడా తయారు చేయాలి ఈరోజు. అండ్ నేను ఈరోజు టెంపుల్కి వెళ్ళేది కూడా ఉంది. సో అండ్ ఈ మగ్ వార్మర్ ఒకటి తీసుకున్నాము, వింటర్కి బాగా యూజ్ అవుతుందని. ఇదేంటంటే జస్ట్ మనం ఏదైనా మగ్గులో వాటర్ ఆర్ కాఫీ ఏదైనా సరే పెట్టేసుకొని మన ఈవెన్ ఆఫీస్ డెస్క్ మీద కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనకు కొంచెం ఎక్కువసేపు వామ్గా ఉంచుతుంది అనమాట. ఈ వింటర్ త్వరగా చల్లారకుండా కొంచెం దీని మీద పెట్టేసుకొని మనం డెస్క్ దగ్గర కానీ మనం లేట్గా తాగినా కూడా ఏం కాకుండా మంచిగా వామ్గా ఉంచుతుంది. ఏదైనా వాటర్ కాఫీ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది మగ్ వార్మర్, చిన్నది పోర్టబుల్, మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా ఈజీగా. ఇది మెటల్ సర్ఫేస్, ఇది చాలా చిన్నది, క్యూట్గా, జస్ట్ మనకి మగ్ సైజ్ పట్టేంత ప్యానల్ ఉంది. మనం ఇక్కడ ప్లగ్ పాయింట్ పెట్టగానే స్విచ్ ఆఫ్ అండ్ ఆన్ బటన్, ఇది ఇక్కడ టెంపరేచర్ డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసి టెంపరేచర్ సెట్టింగ్స్, మనకి ఎక్కువ కావాలంటే పెంచుకోవడానికి అట్లా. నేను ఇక్కడ జస్ట్ ఈ మగ్గుతో వాటర్ తీసుకున్నాను. మనం స్విచ్ ఆన్ చేసేసుకుంటే ఇక్కడ బై డిఫాల్ట్ 104 Fahrenheit చూపిస్తుంది. మనకి కొంచెం కావాలనుకుంటే పెంచుకుంటూ ఉండవచ్చు. మ్యాక్స్ 149 Fahrenheit అనమాట. సో ఈ విధంగా మనం టిల్ 8 hours వరకు మనం దీన్ని వామ్గా ఉంచుకోవచ్చు. ఇలానే అది ఆటోమేటిక్గా 8 hours తర్వాత ఆఫ్ అయిపోతుంది. చల్లారకుండా మంచిగా ఇట్లా వామ్గా దీని మీద పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు, ఏదైనా కాఫీ కానీ వాటర్ కానీ ఇట్లా. సో వింటర్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ ఫ్లేరోజల్ అలీవియా ఆయిల్ స్ప్రేయర్ వచ్చేసి అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఈ స్ప్రేయర్లో మనకి గ్లాస్ బాటిల్ ఇచ్చారు. ఈ బాటిల్లో 130 ml ఆఫ్ ఆయిల్ వరకు వేసుకోవచ్చు. ఇది ఆయిల్ కానీ వెనిగర్ కానీ సాసెస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. మొత్తం ఈ గ్లాస్ పైన లీఫీ డిజైన్ ఉంటుంది కదా, గోల్డెన్ కలర్ లీఫీ డిజైన్ ఇచ్చారు. చూడడానికి చాలా స్లీక్ డిజైన్తో చాలా బాగుంది, క్యూట్గా. చిన్నది, మన ఎవ్రీడే కుకింగ్కి బాగా యూజ్ అవుతుంది. సో కొత్త బాటిల్ కాబట్టి మంచిగా వామ్ వాటర్తో బాటిల్ని మొత్తం నీట్గా క్లీన్ చేసి కొంతసేపు డ్రై చేశాను. ఆ తర్వాత టిష్యూ పేపర్తో వాటర్ లేకుండా నీట్గా క్లీన్ చేశాను. ఇది ఆయిల్ స్ప్రేయర్ కాబట్టి వాటర్ ఉండకూడదు. సో మంచిగా డ్రై అయ్యేంత వరకు ఉంచి తర్వాత ఆయిల్ పోసి పెట్టుకున్నాను. ఈ బాటిల్ కొంచెం వైడ్గా ఉండడం వల్ల మనకు ఆయిల్ రీఫిల్లింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి అవకాడో ఆయిల్ వేసుకున్నాను. ఈ రెడ్ క్యాప్ అనేది లాక్ అనమాట. సో మనకి లీక్ ప్రూఫ్ ఉంటుంది, ఇది ఈజీగా తీసేసుకోవచ్చు. ఈవెన్ ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా ఆ లాక్ లాగా వేసేసుకొని తీసుకెళ్ళచ్చు. ఈ స్ప్రే మనకు జస్ట్ ఒక స్ప్రేకి 1 gram ఆఫ్ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది ఎవ్రీడే కుకింగ్ లైక్ బేకింగ్, ఫ్రైయింగ్, సీజనింగ్, సలాడ్ డ్రెస్సింగ్, గ్రిల్లింగ్ ఇలా అన్నిటికీ యూజ్ అవుతుంది.
నేను ఇంకా ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్కి చపాతీ ఎగ్ రోల్ ఇస్తున్నాను. అలాగే దాంతోపాటు ఒక రోలు చాక్లెట్ వేసి ఇస్తాను. ఒకవేళ తినకపోయినా ఇది తింటారని చెప్పేసి 2 ఇచ్చేస్తాను. నాకు ఈ ఆయిల్ స్ప్రేయర్ చాలా బాగా నచ్చింది. ఇది స్పెషల్ ఫిల్టర్ వల్ల మనకి క్లాగ్స్ కూడా ఉండవు అండ్ ఈజీ టు క్యారీ అనమాట. ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి లీక్ ప్రూఫ్ ఉంటుంది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే నేను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, అమెజాన్లో ఉంటుంది. ఇది ఈరోజు పిల్లల లంచ్ బాక్సు. ఎగ్ రోలు అండ్ చాక్లెట్ రోల్, కొన్ని యాపిల్ పీసెస్ ఇచ్చాను. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్కి వంట కూడా స్టార్ట్ చేశాను. ఈరోజు గీ కూడా అయిపోయింది. సో కాస్కోలో తెచ్చినది, యూజువల్గా క్రిక్లాండ్ బ్రాండే తెస్తాను, ఎప్పుడైనా అది దొరకనప్పుడు ఇది తీసుకొస్తాను. సో ఇంకా గీ అయిపోయిందని చెప్పి పిల్లల కోసం అది కూడా రెడీ చేస్తున్నాను ఇక్కడ. దాంతోపాటు ఈరోజు లంచ్కి పప్పు, పాలకూర వేసి పప్పు, అలాగే చిక్కుడుగాయ ఉంటే దాన్ని ఫ్రై చేస్తున్నాను. సో మొత్తం ఇలా స్టవ్ మీద మొత్తం ఒక దాంట్లో గీ, ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో రైస్, ఒక దాంట్లో ఫ్రై, ఇలా మొత్తం పెట్టేశాను. ఈరోజు టెంపుల్కి వెళ్ళేది ఉంది 1 o'clockకి, అందుకే ఇంకా ఫాస్ట్గా వంట అది చేసేసి నేను కూడా వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చేసాను.
నా వంట అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ పప్పు జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికితే అయిపోతుంది. ఘీ కూడా అయిపోతుంది. ఫ్రై చేసేసాను. ఇంకా రైస్ ఆల్రెడీ కుక్కర్లో పెట్టేశాను. జస్ట్ ఇంకా ఆన్ చేయడమే. పిల్లలు వచ్చేలోపు మా ఆయన రెడీ చేసేస్తారు. ఫ్రేమ్ రావట్లేదు, కొంచెం కింద ఇప్పుడు 12:50కి అలా టెంపుల్కి స్టార్ట్ అయ్యాను. ఫుల్ వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి. నేనే వెళ్తానన్నాను కానీ బట్ నాకు ఓన్లీ ఎల్ఎల్ మాత్రమే ఉంది. ఎల్ఎల్ మీద ఒక్కరిలో వెళ్ళకూడదు కదా, సో పక్కన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు కూర్చోవాలి. ఇంక అందుకే తను డ్రాప్ చేస్తానన్నాడు. టెంపుల్కి అయితే వచ్చేసాను. ఫుడ్ కూడా ఏం తినలే, అంటే లంచ్ తినకుండా వచ్చాను 1కి. టిల్ నేను 3 వరకు ఉన్నానమాట. 1 to 3 టెంపుల్లో డెకర్ సేవకి సైన్అప్ చేశాను. అందుకే ఈరోజు వచ్చి కొంచెం హెల్ప్ చేశాను అనమాట డెకరేషన్ చేయడానికి. ఏదో నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఏదో ఉంది అంటే దానికోసం వచ్చాను. స్కూల్ బస్ నుంచి డైరెక్ట్ వచ్చాను రాదేమ్మా. Day after tomorrow. 2 more days. ఎందుకు ఫ్రైడే? I like Friday. పిల్లలు డైరెక్ట్గా స్కూల్ నుంచి రాగానే ఇంకా నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చారు. ఇంకా అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ ఘీ అయితే రెడీ అయిపోయింది. ఆయన ఆల్రెడీ బాటిల్లో వేసి పెట్టున్నాడు. ఇంటికి వెళ్ళాలని బాగా ఆకలిగా ఉన్నింది, తినలేదు కాబట్టి 3 వరకు. ఇంకా వెళ్ళి నేను మంచిగా అన్నం పప్పు ఫ్రై చేసుకొని తినేసాను. అలాగే పిల్లలకి మా వారు తినిపించారు వాళ్ళిద్దరికి కూడా. సో అలా అందరం తినేసరికి 3:30 or 4 ఏమో అయిందనుకుంటా ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా పిల్లలతో పాటు తినేసాను నేను కూడా. అండ్ ఫ్రెండ్ ముందు రోజు పచ్చడి ఏదో ఇచ్చుంటే ఇంకా అది వేసేసుకొని తినేసాను. కాస్కోలో తెచ్చిన త్రోస్ అవన్నీ చూపిద్దాం అనుకున్నాను, బట్ అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంట్రెస్ట్ రాలేదు అండ్ మబ్బుగా అనిపించింది. ఇంకో వీడియోలో చూపిస్తాను నేనేం తీసుకున్నాను ఈ మంత్లోని. తర్వాత ఈవినింగ్ కా మూవీ పెట్టుకున్నాను. చాలా రోజులు అయిపోయింది మూవీస్ చూసి అని చెప్పేసి 2 OTTలో ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉన్నాయి కదా, కా మూవీ అండ్ ఇంకోటి లక్కీ భాస్కర్. ఇవి 2 మూవీస్ ఆ రోజు కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మా వారు స్నాక్స్ కావాలని చెప్పేసి దేశీ డిస్ట్రిక్ట్కి వెళ్ళి పునుగులు అండ్ అలాగే టీ కూడా తీసుకొచ్చారు. పునుగులు పిల్లలిద్దరికీ ఇష్టమే. టీ బాగుంటుంది ట్రై చేయి అని చెప్పి టీ కూడా తీసుకొచ్చారనమాట. ఫస్ట్ టైము టీ, అందుకని ఇంకా అది కూడా మంచిగా ఈవినింగ్ స్నాక్ లాగా పునుగులు అండ్ ఇది టీ తాగాము. అండ్ ఆద్యకి అదే రోజు గేమ్ కూడా స్టార్ట్ అయింది, బాస్కెట్బాల్. సో ఆద్య ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు గేమ్కి వెళ్ళిపోయారు. నేను ఆ రోజు మాత్రం ఇంట్లో ఉన్నాము. వాడికి మ్యాథ్ హోంవర్క్ అది చేపిస్తూ ఇంకా మేము ఇద్దరం ఇంట్లో ఉన్నాము. అలాగే నేను ఇంకా మూవీ కూడా కంప్లీట్ చేసేసాను. దట్స్ ఇట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, టేక్ కేర్, బాయ్.